లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సోని, గుడ్ ఆఫ్టర్నూన్. సో నిజానికి ఒక భారీ ప్రమాదంగానే చూడాలి. గతంలో కూడా పటాన్ చెరువులో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ క్యారిడార్ ఏదైతే ఉందో గతంలో కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరిగాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున మాత్రం ప్రమాదం జరగలేదు. సో భారీగా ఇక్కడ ప్రాణ నష్టం కూడా, అంటే గంటలు సమయం గడుస్తున్న కొద్ది ప్రాణ నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే దీని లైసెన్స్ సంబంధించినటువంటి అంశం ఏంటి, ఎప్పుడు దీని లైసెన్స్ రెన్యువల్ అయింది, ఈ అన్ని అంశాలపైన కూడా అధికారులు ఇప్పుడే దృష్టి పెట్టారు. సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా లేదా, అండ్ మోర్ ఓవర్ ప్రతి రెగ్యులర్ గా కూడా కార్మికులందరికీ కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉండాలి విపత్తులు సంభవించినప్పుడు. ఎందుకంటే ఇందులో రియాక్టర్స్ ఉంటాయి, ఇందులో కెమికల్ రియాక్టర్స్ ఉంటాయి. ఇవి ఏ క్షణమైన హెవీ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు అవి బ్లాస్ట్ అవుతా ఉంటాయి. సో బ్లాస్ట్ అయినటువంటి క్రమంలో చెల్లా చెదురుగా ఎక్కడో సినిమాల్లో బాంబులు పేలితే ఎట్లా దూరం చెల్లా చెదురు పడిపోతారో అట్లాంటి పరిస్థితులే ఉంటాయి. సో ఇది ఎక్కడో 100 మీటర్ల పైగా దూరంలో పడిపోతా ఉంటారు కార్మికులు. సో వాళ్ళందరికీ మాక్ డ్రిల్స్ నిర్వహించారా, వాళ్ళందరికీ ట్రైన్ చేస్తున్నారా కార్మికుల్ని? అసలు దీనికి సంబంధించి కంపెనీ పైన ఇప్పటికే చాలా కంపెనీలు రెడ్ లిస్ట్ లో పటాన్చెరు ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీలు చాలా వరకు రెడ్ లిస్ట్ లో ఉన్నాయి. ఎంతవరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో సిగాచి ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఈ బ్లాస్టింగ్ తర్వాత నిజానికి బాధాకరమైనటువంటి అంశం. ఇప్పటికే దీనిపైన అందరూ రాజకీయ నాయకులు, ఎంపీ రఘునందన్ రావుతో పాటు అప్పుడు పెద్దగా అంటే ప్రాణ నష్టం ఏం జరగలేదు, కేవలం 5గురు మాత్రమే గాయపడ్డారు. కానీ మంటలు మాత్రం చాలా విపరీతంగా వచ్చాయి. పెద్ద మంటలు అప్పుడు రావడం జరిగింది, పేలుడు జరిగింది, మంటలు జరిగాయి తప్ప అక్కడ రియాక్టర్స్ ఏం పేలలేదు. బట్ అప్పుడు కూడా పెద్దగా ప్రాణ నష్టం ఏం జరగలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో గతంలో కూడా 2015లో కూడా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ పటాన్చెరులో ఒక 15 కంపెనీలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యర్థాలు రిలీజ్ చేస్తున్నాయి. సో ఇవి నీట్నెస్ సంబంధించినటువంటి ఈ కంపెనీ ఎట్లాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తుంది, కార్మికుల విషయంలో ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకుంటోంది, కార్మికుల్ని ఎట్లా ట్రైన్ చేస్తోంది, వాళ్ళకి ఎట్లాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది, సో ఇవన్నీ అసలు ఉన్నాయా, సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తున్నారా, సో పర్యావరణ సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా ఆ సేఫ్టీస్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు పరిగణలోకి వస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీనిపైన గతంలో చాలా సందర్భాల్లో పటాన్చెరు కారిడార్ లో చాలా కంపెనీలకు నోటీసులు ఇచ్చాయి. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటి ఒక ఎంక్వైరీ, లోతైనటువంటి ఎంక్వైరీ దీనిపైన జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇక్కడ గతంలో కూడా చాలా పెద్ద ప్రమాదాలు గతంలో కూడా జరిగినాయి. సో ఇంత భారీ ఎత్తున ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. చిన్న షార్ట్ సర్క్యూట్ లాంటి పేలుళ్ళు అవే జరిగాయి, కానీ ఇంత భారీగా పేలుడు మాత్రం జరగలేదు. ఒక కెమికల్ రియాక్టర్ పేలినటువంటి పరిస్థితి మాత్రం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పాలి, ఇంత భారీగా పేలుడు సంభవించడం. సో సిగాచి ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో, సో దాంట్లో జరిగినటువంటి ఈ పేలుడు ఇప్పటికే 14 మంది చనిపోయారు. సో మిగతా ఇంకా 20 మందికి పైగా గాయపడ్డారు. సో గాయపడ్డ వాళ్ళలో ఎంతమంది ప్రాణాలతో ఉంటారు అనేది ఇంకా అదే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మాత్రం అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్స్ తో పాటు గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్స్ కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ గాయపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. సో కంపెనీలో పేలుడు గల కారణాలేంటి, పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు అంత డిగ్రీల సెల్సియస్ ఎందుకు ఒకేసారిగా బయటికి రావడం జరిగింది, అసలు ఏం జరిగింది ఇంటర్నల్ గా, సో టెక్నికల్ గా ఎందుకు ఇట్లాంటి భారీ పేలుడు సంభవించాల్సి వచ్చింది అనేది మాత్రం అధికారులు దానిపైన ఇప్పటికీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో ప్రస్తుతానికి మాత్రం 14 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సోని, ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఈరోజు భారీ ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించగా మంటలు ఎగసి పడుతున్నాయి. అయితే ఇది అంత కారణం ఒక రియాక్టర్ వల్ల జరిగిందనే చెప్పాలి. పేలుడు దాటికి కంపెనీ షెడ్ కుప్పకూలింది. దీంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. ప్రత్యేక సాక్షుల కథన ప్రకారం అయితే మనకు మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు మార్నింగ్ ఈ రియాక్టర్ పేలడంతో అయితే మొత్తం మంటలు ఒక్కసారిగానే వ్యాపించాయనే చెప్పాలి. ఇప్పటి వరకు అయితే 100 మీటర్ల దూరం మంటల్లో మీటర్లు క్షతగాత్రులు ఎగిరి పడ్డారని చెప్పాలి. కంపెనీలు ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా 5గురు గాయపడ్డ వారి పరిస్థితి అయితే కొంతమందికి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది క్షతగాత్రులకి అయితే ఎక్కువగానే గాయాలైనట్టు తెలుస్తుంది. అంటే రియాక్టర్ పేలడంతో మాత్రము దీంట్లో మనకు ఎక్కువగా మంటలు ఎగిసి పడడంతో అయితే కొంతమంది బయటికి పరుగులెత్తారు. తర్వాత కొంతమందికి ఛాన్స్ లేని వాళ్ళు మాత్రం, అంటే షెడ్ ఏదైతే ఫ్యాక్టరీ షెడ్ కుప్ప కూలిందో దాని వల్ల కూడా చాలా మందికి గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. అక్కడ ఇంకా అందరూ కూడా బయటికి రాలేదని అర్థమవుతుంది. ఇంకా ఎంతమంది ఉండొచ్చు లోపల?
ఇప్పటి వరకు అయితే మృతుల సంఖ్య 14కి చేరింది. ఇంకా మనకు కొంతమంది అందులో అయితే క్షతగాత్రులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వారు మృతి చెందారా లేదా అనే దాంట్లో అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవేళ మనకు లోపల మృతులు ఉన్నప్పటికీ కూడా ఇంకొక 20 మందికి పైగా గాయాలైనట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సుప్రియ, ఇప్పుడు తీవ్ర గాయాలైన వారికి చికిత్స ఎక్కడ అందిస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్కడైతే వీళ్ళకి తీవ్రంగా వీళ్ళు గాయాలైనారో వీళ్ళకి మాత్రము చికిత్స అయితే మనకు ఇక్కడ పటాన్చెరు అందిస్తున్నారనే చెప్పాలి. అయితే ఇదంతా కేవలం ఇంకా దీన్ని చూసుకుంటే మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యంగానే సిగాచి పరిశ్రమలో ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ₹1 కోటి పరిహారం, ఉద్యోగం కూడా కల్పించాలని ప్రతి పరిశ్రమలను నిరంతరము తనిఖీ చేయాలని కూడా అయితే ఇక్కడ వరకు అయితే చూసుకుంటే అయితే మనకు తూతు మంత్రంగానే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదైతే ఫ్యాక్టరీలో మనకు ప్రమాదాలు జరుగుతాయో అప్పుడు మాత్రమే అలర్ట్ గా ఉంటారు. ఆ తర్వాత చూస్తే అయితే మనకు రిపీటెడ్ గా ఇండస్ట్రియల్ ఏరియాస్ లో మాత్రం ఇలాంటి ప్రమాదాలు చాలాగానే జరుగుతున్నాయనే చెప్పాలి. అయితే గాయపడ్డ వారికి ₹50 లక్షల నష్టపరిహారం అందించాలని కూడా పటాన్చెరు ఎమ్మెల్యే కూడా గుండెం మహిపాల్ రెడ్డి అంటున్నారు. అయితే అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని కూడా ఎమ్మెల్యే జిఆర్ కూడా పరిశీలించారు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతు మంత్రంగా చేపట్టిన తనిఖీలు మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన చోటు చేసుకుందని, పేలుడుతో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కూడా నష్టపరిహారము ఇంకా ఉద్యోగం కల్పించాలని కూడా గూడెం మహిపాల్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా డీజీఐ ఇక్బాల్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, ఎస్పీ పరిషత్ పంకజ్ తో మాట్లాడి ఘటన వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ఘటన స్థలానికి స్వయంగా ఆయన వచ్చి పరిశీలించారు. సుప్రియ, మనం చూసుకోవచ్చు, దృశ్యాలు చూస్తున్నాం, చాలా ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. మరి కొద్దిసేపట్లో ఘటనా స్థలానికి ఇంకెవరెవరు రానున్నారో ఏమైనా సమాచారం ఉందా? ఈ ఘటనా స్థలానికి అయితే ఇంకా కొద్దిసేపట్లో మళ్ళా మనకైతే ఇప్పటి వరకు ఎవరు చేరుకుంటారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా మనకు అందలేదు. ఇప్పటి వరకు అయితే లోకల్ గా ఉన్న మనకు కలెక్టర్ వీళ్ళు అయితే వచ్చి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అనంతరము గూడెం మహిపాల్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎప్పుడు కూడా కార్మికుల భద్రత కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని కూడా ఆయన తెలిపారు. ఎగినప్పుడు మాత్రమే మనకు అధికారులు కూడా అలర్ట్ గా ఉంటారు. ఆ తర్వాత అయితే ఎవరు పట్టించుకున్న పరిస్థితి అయితే మనకు కనిపించదు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుప్రియ.